पुरुषा सम्पूजिता वस्सुरैः भूयासुः पुरुषोत्तमा अम्बुजभवा श्रीकन्धरा श्रेयसे राजकुलैकभूषणुडु राजमनोहरुडु अन्यराजतेजो जयशालि शौर्युडु विशुद्ध यशश्शरदिन्दु चंद्रिकाराजित सर्वलोकुडु अपराजित भूरि भुजा कृपाणधारा जलशांत छात्रव परागुडु राजमहेन्द्रुडुन्नतिन् सारमतिन् कवीन्द्रुलु प्रसन्न कथा कलितार्थयुक्तिलो नारसिमेलुना इतरुलक्षर रम्यतनादरिंप नाना रुचिरार्थ सूक्ति निधि नन्नय भट्टु तेलुंगुनन् महाभारत संहिता रचन बंधुरुडय्ये जगद्धितंबुगन् नुत जलपूरितंबुलगुनूतुलु नूरिटि कंटे सूनृत व्रतयुक बाविमेलु मरि बावुलु नूरिटि कंटे ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటెన్ ఒక సూనృత వాక్యము మేలు సూడగన్ అనిలుడు పక్షయుగ్మము అమృతాంశుడు వీపు అనలుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమునున్ ఎప్పుడు గాచుచు నీకభీష్టముల్ ఘనముగ చేయుచుండెడు జగన్నుత ఉన్నతియుంజయంబుజే కొనుమని ఇచ్చెదీవెనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్ శారద రాత్రులు ఉజ్వలల సత్తర
తారకహార పంక్తులంచారుతరంబులయ్యే వికసన్నవకైరవగంధబంధురోదార సమీర సౌరభముదాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాంగ పాండురుచి పూరములు అంబరపూరితంబులై స్ఫురదరుణాంశురాగరుచి పొంపిరివోయి నిరస్త నీరదావరణములై దళత్కమల వైభవ జృంభణముల్లసిల్లన్ ఉద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా కరము వెలింగే వాసర ముఖంబులు శారద వేళ చూడగన్ వినయము విస్తరిల్ల గురువృద్ధ జనాతిథి విప్రదేవతార్చనలొనరింతు సత్యమును శౌచమునే మరన్ ఈగి మన్ననంతను పొదు భృత్య బంధుతతి తాల్మి వహింతున్ అసూయ జేయన్ ఎందును మది తృష్ణ సొంప పరదోష కథా విముకుండ నెప్పుడున్ హలికుండెంతయునోజతోదునగ శీరాగ్రంబునంజోకి ప్రాణులనేకంబులు సచ్చు హింసయది యౌనో కాదో వేయేల మత్యులు నేలంజరించుచు పదములంద్రొక్కంబడుం పెక్కు జంతులు హింసా విధి కాదనంగ వశమే దోషజ్ఞయూహింపుమా భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయాస్పదం బగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబునయందును పల్కు బొంకు సత్యాతిశయం బయండ్రు
హితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్ ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండ తెప్పగాగన్ అత్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయెమ్మెయిన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్ అమిత వైభవ లోభ మోహ మదాది దుర్లభ మంజు విభ్రమ విలాసిత కామిని జన పంచబాణ నిరంతర నమదశేష నృపాణ మౌళి పినద్ధ ముగ్ధ మణి ప్రభా క్రమ సమంచిత విస్ఫురత్ పదకాంతి నిర్జిత పంకజ శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తియై హరిహరంబ రూపము దాల్చి హరిహరంబగు రూపము విష్ణు రూపాయ నమః శివాయ యని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయితకు ఇచ్చమెచ్చు పరతత్వము గొల్చెదన్ ఇష్ట సిద్ధికిన్ కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదము బొరయునట్లుగా సాత్యవతేయ సంస్మృతి శ్రీ విభవాస్పదంబైన చిత్తము తోడ మహాకవిత్వ దీక్షా విధి నుండి పద్యముల గద్యములన్ రచయించెదన్ కృతుల్ వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తు మనంగరాదు రాలచ్చికి నైపెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే హెచ్చగు గుందగుం దొడరుటెల్ల విధంబుల కోర్చుట అట్లుగాక ఇచ్చదలంచి యొక్క మెయినిత్తరి కొందగు చేతయుందగున్
వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితిన్ అందు పాండు భూవరునకు కోడలైతే జనవంజుల బొందితే నీతి విక్రమస్థిరులగు పుత్రులంబడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసి జనాభా. శ్రీ మహాగణాధిపతి నమః. సభా సరస్వతి నమః. హరహర శంకర, జై జై శంకర. శ్రీ కంచి కామకోటి శంకర మఠం, విశాఖపట్నం. నృసింహ జయంతి కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. శ్రీ కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠం, శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు పూజ్యశ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు 11/5/2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతు, వైశాఖ మాసం, శుక్ల చతుర్దశి శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. వేదిక శంకరమఠం, విశాఖపట్నం. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి దినం. లక్ష్మీ నృసింహస్వామి వారు ఆవిర్భవించినటువంటి దినం. ప్రహ్లాదుని కోరిక మేరకు, ప్రహ్లాదుని కన్నా కూడా హిరణ్యకశ్యపుని యొక్క కోరిక మీదకు సంబంధించి లక్ష్మీ నృసింహస్వామి వారు ఆవిర్భవించారు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అతని తండ్రి హిరణ్యకశ్యపుడు రాక్షసుడు, శివభక్తుడు, విష్ణు ద్వేషి. అటువంటి అతని తాలూకా పుత్రుడి కింద ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు జన్మించాడు. నారదుని తాలూకా ఉపదేశం వల్ల నారాయణ మంత్రాన్ని తెలుసుకొని నిరంతరం చిన్నప్పటి నుంచి కూడా నారాయణ మంత్రాన్ని చేసుకుంటూ ఉండేవాడు. తన తండ్రి ఎన్ని బాధలు పెట్టినా కూడా అతను ఏ విధంగానూ భయపడకుండా, నారాయణుడు విష్ణుమూర్తే దేవుడు, నువ్వు దేవుడు కావు, నువ్వు మానవుడివే, మన అందరం మానవులమే, దేవుడు అనేటువంటి వాడు విష్ణుమూర్తి ఒక్కరే అని చెప్పాడు అతను. అప్పుడు ఇంక చివరికి తన తండ్రి కోరిక మీదకు ఎక్కడున్నాడు విష్ణువు అని అడిగాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెదగు చూచిన అందందే కలడు చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు తండ్రికి చెప్పాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఆ సమయం కోసమే విష్ణుమూర్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను మొత్తం ప్రపంచం అంతా కూడా నిండి ఉన్నాడు విష్ణు తేజస్సుతోటి, పూర్తి తేజస్సుతోటి. ఎప్పుడు ఎక్కడ ఏ వేలు ఎటుపక్క పెట్టి చూపించి ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు అతను. ఈ స్తంభంలో ఉన్నాడు అంటే లేకపోవడం ఏంటి నాయన, అన్ని చోట్ల ఉన్నాడని చెప్తున్నాడు కదా, స్తంభంలో కూడా ఉన్నాడని చెప్పాడు. చెప్పగానే గదతో స్తంభాన్ని గట్టిగా మోదాడు. మోదగానే భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ అత్యంత భీకరంగా, అటు మనిషి కాదు, అటు మృగము కాదు, ఊర్ధ్వభాగం అంతా కూడా సింహం జూలుతోటి, సింహంతో కోరలతోటి, అధోభాగం అంతా మానవుడి కింద నరసింహ, నరుడు సింహం రెండు కలిపినటువంటి అవతారాన్ని స్వామివారు ధరించి వచ్చారు. హిరణ్యకశ్యపుడు చాలా విశేషమైన తపస్సు చేశాడు. శివభక్తుడు. బ్రహ్మదేవుడి తాలూకా వరం అనుగ్రహం చేత మరణం లేకుండా కావాలి అని కోరుకున్నాడు అతను. కోరుకుంటే బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన మరణం లేకుండా ఉండనేది జరగదు, పుట్టిన ప్రతి జీవి కూడా మరణించవలసిందే, కాబట్టి ఇంకేదైనా వరం కావస్తే కోరుకో, ఇస్తానన్నాడు. అంటే తనకి మానవుల వల్ల, మృగాల వల్ల, దేవతల వల్ల, జంతువుల వల్ల, ఆకాశం వల్ల కానీ, ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, పొగలు కానీ, రాత్రి కానీ ఏ ఆయుధంతో కూడా తనకి మరణం జరగకూడదు అనేటువంటి వరాన్ని కోరుకున్నాడు. చాలా తెలివిగా కోరుకున్నాను అనుకుని, ఇది కాకుండా ఇంకేం ఉండదు అని అతను అనుకున్నాడు. కానీ సకల సృష్టిని, అతన్ని అందరినీ సృష్టించినటువంటి పరమాత్మకు తెలుసు ఏం చేయాలో. ఇతని తాలూకా బాధలు చాలా ఎక్కువ అయ్యేటప్పటికీ, ప్రహ్లాదును కూడా చాలా బాధలు పెట్టేటప్పటికి లాభం లేదు, ఇతని అవతారాన్ని ఇంకా పరిసమాప్తం చేయించాలి అనే ఉద్దేశంతో స్తంభం నుంచి అటు మనిషి కాదు, అటు మృగము కాదు, నారసింహ అవతారంతో స్వామివారు ఆవిర్భవించారు. అతి భీకరంగా ఉన్నారు. గట్టి శబ్దం చేశారు.
సింహనాదం అంటాం. సింహనాదం గట్టిగా చేశారు. చేసేటప్పటికే ఇంచుమించుగా హిరణ్యకశిపుడు ప్రాణాలు పోయేటువంటి స్థితికి వచ్చాడు. అతను గబగబా ఈడ్చుకుని వెళ్ళి భూమి కాదు ఆకాశము కాదు ఒక గుమ్మం మీద పగలు కాదు రాత్రి కాదు అయినటువంటి సమయంలో, అంటే కరెక్ట్గా ప్రదోష వేళ ఇదే సాయంత్రం సమయంలో ఆ గుమ్మం మీద అతను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ ఆయుధం లేకుండా తన గోర్లు అనేటువంటి నఖాలు అంటారు, గోర్లు అనేటువంటి వాటితోటి అతన్ని పొట్ట చీల్చి ప్రేగులు బయటికి తీసి అత్యంత భయంకరంగా ఆయన్ని సంహరించారు. ఆ సంహరణ జరిగిన తర్వాత ఆ భీకర అవతారాన్ని చూసి దేవతలందరూ ప్రత్యక్షంగా వచ్చారు. మంచి సమయం ఇది, మహాదుష్టి అనేటువంటి రాక్షస సంహారం జరుగుతోంది, చూద్దామని వచ్చారు. చూశారు, కానీ స్వామివారి తాలూకా కోపాన్ని ఎక్కడా కూడా చల్లార్చలేకపోయారు. ఆ సమయంలో లక్ష్మీదేవి కూడా పక్కనుంది. అమ్మ నువ్వు వెళ్ళమ్మా, నువ్వు కనబడితే తగ్గుతారేమో అంటే, అమ్మో ఇంత భీకర సూపర్ నేను ఎప్పుడూ స్వామివారి చూడలేదు, నేను నించున్నా కూడా నేను వెళ్ళినా కూడా ప్రయోజనం ఏం లేదు, నేనేం చేయలేదని ఆవిడ పక్కకి తప్పుకుంది. చిట్ట చివరి ప్రహ్లాదుడు నేను వెళ్తానని వెళ్ళాడు. చిన్న బాలుడు, 6-8 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలుడు. అతను ముందుకు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఈ లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని చదివారు. అతను మామూలుగా వేరే స్తోత్రాన్ని చదివారు. చదివేటప్పటికి ఎంచేత స్వామి ఈ సంసారం అనేటువంటిది చాలా భీకరమైనటువంటిది, చాలా ఇబ్బందులు పెడుతుంది, ఎన్నో కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఇంకా పోవటం లేదు, అంతకన్నా నీ రూపమే నాకు భయంగా కనబడలేదు, అంచేత నాకేం నిన్ను చూస్తే భయం కలగలేదు అన్నాడు అతను. చివరికి అతను చేసినటువంటి స్తోత్రానికి లక్ష్మీ నృసింహుడు సంతోషించి శాంతపడి అందరికీ కూడా వరాలు ఇచ్చి ప్రహ్లాదుడిని వెంటనే నాకు ముక్తి కావాలని అడిగాడు. నీకు ముక్తి ఇంత వేరే ఇవ్వను నాయనా, నువ్వు సంసారం చేయాలి, రాజ్యం చేయాలి, రాజ్యాన్ని రాక్షసులందరినీ సాధు మార్గంలో ఉండేటట్టుగా పరిపాలించిన తదనంతరం నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించారు స్వామివారు. సో అటువంటి సుదినం, చక్కని ముహూర్తం, సాయంత్రం ప్రదోష వేళ మనం స్వామివారి తాలూకా ఆజ్ఞ వల్ల, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి తాలూకా ఆజ్ఞ వలన ప్రస్తుతం శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తున్నాం. ఈ స్తోత్రాన్ని రచించిన వారు ఆదిశంకరాచార్యులు వారు. ఆదిశంకరాచార్యులు వారు సమస్త విద్యలు తెలుసుకున్నప్పటికీ కూడా కామకళ అనేటువంటి విద్యను అతను తెలుసుకోలేదు. అతను బికాజ్ పుట్టిన దగ్గర నుంచి కూడా అతను సన్యాసి కాబట్టి. మండనమిశ్రుడు, ఉభయభారతి వారిద్దరి దగ్గర మండనమిశ్రుడితో వాదన ముగించిన తర్వాత మండనమిశ్రుడు ఓడిపోయాడు. శంకరాచార్యుల వారు వాదనలో గెలిచారు. అతని భార్య అనేటువంటి ఉభయభారతి, ఆవిడ సాక్షాత్తు సరస్వతి స్వరూపం. ఆవిడ క్వశ్చన్ వేసింది, నా భర్తను ఓడించావు కాబట్టి నన్ను కూడా ఓడించాలి, నేను సగభాగం నా భర్తలోనూ నన్ను ఓడించాలని ఆవిడ కోరింది. కోరితే అలాగేనమ్మా తప్పకుండా అన్నాడు. అయితే కామశాస్త్రంలో నీకు ప్రశ్నలు వేస్తానండి. అమ్మ నేను సన్యాసిని, కామశాస్త్రంలో ప్రశ్నలు నేనేం చెప్పగలను, నాకు 1 నెల రోజులు గడువు ఇయ్యమ్మా అని అడిగారు. అతను అడిగి అలా అతని శిష్యులతో పాటు వెళ్తూ ఉండగా ఒక రాజ్యంలో ఒక మహారాజు గారు అప్పుడే మరణించారు. వెంటనే స్వామివారు ఏం చేశారు, పరకాయ విద్యా ప్రవేశంతో అతని దేహాన్ని అక్కడ వదిలి ఈ చనిపోయినటువంటి మహారాజు తాలూకా దేహంలో ప్రవేశించి నెల రోజులు కూడా రాజుగారి తాలూకా భోగాలన్నీ కూడా అనుభవించి కామకళా విద్యను కూడా పూర్తిగా అతను నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాతన ఈ విషయాన్ని ఆ రాజుగారి తాలూకా మంత్రి రాణిగారు వాళ్ళు పసిగట్టారు. పోయినటువంటి రాజు ఎలాగూ పోయాడు, వచ్చినటువంటి వాడు ఎవడో మహాత్ముడు వచ్చాడు. అతను చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పూర్వం మన రాజు చాలా దుష్టుడిగా ఉండేవాడు, ఇతను చాలా సాత్వికంగా ఉన్నాడు. కాబట్టి ఇతను పరకాయ విద్యా ప్రవేశంతో ఎవరో మహాత్ముడు ఇందులోకి వచ్చారు. కాబట్టి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో అతని తాలూకా దేహం, పార్థివ దేహం ఎక్కడో దాచిపెట్టి ఉంటారో ఆ దేహాన్ని కాల్చేయండి అని చెప్పి ఆజ్ఞ వేశారు. దేశంలో ఎక్కడ ఏ శవం కనబడినా వాళ్ళు కాల్చి పారేయడం ప్రారంభించారు. శంకరాచార్యుల వారి శిష్యులు వారిని రక్షిస్తూ ఉంటే శంకరాచార్యుల వారి దేహాన్ని కూడా తీసుకువెళ్ళి వాళ్ళు దహనం చేయడం ప్రారంభించారు. అప్పుడే మంటలు కూడా పెట్టేశారు. ఆ సమయంలో శిష్యుడు ఒకతను వచ్చి స్వామి ఇలా జరిగిందని రాజుగారి దగ్గర చెప్పారు. చెప్పగానే ఇతను రాజు శరీరంలో ప్రాణం వదిలేసి అక్కడ తన తాలూకా నిజస్వరూపమైనటువంటి తన శరీరంలో ప్రవేశించి ఈ స్తోత్రాన్ని పఠించి స్వామివారి వల్ల మళ్ళీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది మన అందరి కోసం లోకరక్షణార్థం అతను సంచారం అది చేసి తన అవతారాన్ని తను కొనసాగించారు. ఈ స్తోత్రం వచ్చినటువంటిది ఆదిశంకరాచార్యులు వారు ఆ సమయంలో రచించినటువంటి స్తోత్రాన్ని ఇప్పుడు మన వేద విద్యార్థులు పారాయణ చేస్తారు. విందాం, మనం కూడా జాయిన్ అయ్యి పారాయణ చేద్దాం. హర హర శంకర, జై జయ శంకర. योगीश शाश्वत शरण्य भवाब्धिपोता
लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्ररुद्रमरुतकिरीटकोटि संघट्टिताङ्घ्रिकमलाकान्तिकान्ता लक्ष्मी लसत्कुचसरोरुहराजहंसा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारदावन भीकरोरु ज्वालावलीभयति दग्धतनूरुहस्या त्वत्पादपद्मसरसीरुशरणागतस्या लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवासा सर्वेन्द्रियार्थबडितरस्या हस्तकस्या लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपति संप्राप्य दुःखशतसर्पसमकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारभीकरकरेन्द्रि निष्पद्यमानवपुषः सकलार्तिनाशः प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसर्पविषदुग्धोग्रतीव्रा दंष्ट्राङ्गकोटिपरदृष्टमूर्तेः नागारिव्याहनसुधाब्धिनिवासशौरे लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारवृक्षमघबीजकर्मा शाखायुतं करणपङ्गपुष्पम् आरुह्य दुःखपलितं पतितो दयालो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसागरसागरविलकरकला नक्रग्रहग्रसितग्रहविग्रहस्य व्यग्रस्य रागनिचरोर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागरनिमज्जनमुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे माम् प्रह्लादखेदपरिहारपवारधरा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारघोरगहनेक्षरतो मुरारे मारोग्रभीकरमुग्रप्रचुरार्पितस्य आर्तस्य मत्सरनिघाखितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् बग्ध्वा गलेयमभटायन्तः कर्षन्ति यत्र भवपाशशतैर्युते माम् एकाकिनं परवशं चिकितं नो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीपते कमलनाभसुरेश विष्णो यज्ञेश यज्ञमधुसूदन विश्वरूपा ब्रह्मण्य केशव जनार्दन वासुदेवा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयामतिष्ठन् वामेतरेण वरदाभयपद्मचिह्नम् लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृतविवेकमहाधनस्य धोरैर्महाबलिभरिनामधेयैः टिकस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्
प्रह्लाद नारद पराशर पौण्डरीका व्यासादि भगवन्निवासा भक्तानुरिक्त लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह चरणाप्तमधुकृपेण स्तोत्रं कृतं शुभकरं भुवि शङ्करेण ये तत्पठन्ति मनुजा हरिभक्तिभक्ताः ते यान्ति तत्पदसरोजमखण्डरूपम् इति श्रीमत् भगवत्पादशिष्य श्रीमच्छङ्कर भगवत्पाद विरचितं श्रीलक्ष्मी नृसिंह करुणारसस्तोत्रं सम्पूर्णम् पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगीशशाश्वतशरण्यभवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्ररुद्रमरुदत्ककिरीटकोटी सङ्घट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्ता लक्ष्मीलसत्कुचसरोरुहराजहंसा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारदावदहनाकरभीकरोरु ज्वालावलीभिरतिदग्धतनूरुहस्य त्वत्पादपद्मसरसी शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवासा सर्वेन्द्रियार्थबडिशाग्रजुषोपमस्य प्रोत्कम्पितप्रचुरतालुकमस्तकस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारभीकरकरीन्द्रकराभिषूता निष्पीड्यमानवपुषः सकलार्तिनाशा प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसर्पविषदिग्धमहोग्रतीव्रा दंष्ट्राग्रकोटिपरिदष्टविनष्टमूर्तेः नागारिवाहनसुधाब्धिनिवासशौरे लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारवृक्षमघबीजमनन्तकर्म शाखायुतं करणपत्रमनङ्गपुष्पम् आरुह्य दुःखफलितं पततोदलायु लक्ष्मी नृसिंह मम देहि वलम्बम् संसारसागरविशारकलालकाला नक्रग्रहग्रसितनिग्रहविग्रहस्य व्यग्रस्य रागनिचयोर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागरनिमज्जनमुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे मां प्रह्लादखेदपरिहारपरावतारा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रचुरार्दितस्य आर्तस्य मत्सरनिदाघसुदुःखितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् बद्ध्वा गले यमभटा बहुतर्जयन्तः
कर्षन्ति यत्र भवपाशशतैर्युतं माम् एकाकिनं परवशं चकितं दयालो लक्ष्मी नृसिंह मम देहि लक्ष्मीपते कमलनाभ सुरेश विष्णो यज्ञेश यज्ञमधुसूदन विश्वरूपा ब्रह्मण्यकेशव जनार्दन वासुदेवा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयामवलम्ब्य तिष्ठन् वामेतरेण वरदाभयपद्मचिह्नं लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैर्महाबलिभिरिन्द्रियनामधेयैः मोहान्धकारकुहरे विनिपाति तस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् प्रह्लादनारदपराशरपुण्डरीका व्यासादिभागवतपुङ्गवहृन्निवासा भक्तानुरक्तपरिपालनपारिजाता नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंह चरणाब्जमधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुवि शङ्करेण एतत् पठन्ति मनुजा हरिभक्तियुक्ताः ते यान्ति तत्पद सरजो सरोजमखण्डरूपम् इति श्रीमत् गोविन्दभगवत्पादशिष्य श्रीमच्छङ्करभगवत्पादविरचितं श्रीलक्ष्मीनृसिंहकरुणारसस्तोत्रं सम्पूर्णम् निकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगीशशाश्वतशरण्यभवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्ररुद्रमरुदर्ककिरीटकोटी सङ्घट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्ता लक्ष्मीलसत्कुचसरोरुहराजहंसा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारदावदहनाकरभीकरोरु ज्वालावलीभिरतिदग्धतनूरुहस्य त्वत्पादपद्मसरसी शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवासा सर्वेन्द्रियार्थबडिशाग्रजशोपमस्य प्रोत्कम्पितप्रचुरतालुकमस्तकस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारभीकरकरीन्द्रकराभिषूता निष्पीड्यमानवपुषः सकलार्तिनाशा प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मी नृसिंह संसारसर्पविषदिग्धमहोग्रतीव्रा नागारिवाहनसुधाब्धिनिवासशौरे लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारवृक्षमघबीजमनन्तकर्म शाखायुतं कर्णपत्रमनङ्गपुष्पं
आरुह्य दुःखपलितं पततो दयालो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागरविशालकरालकाला नक्रग्रहग्रसितनिग्रहविग्रहस्य व्यग्रस्य रागनिचयोर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागरनिमज्जनमुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे मां प्रह्लादखेदपरिहारपरावतारा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रचुरार्तितस्य आर्तस्य मत्सरनिदाघसुदुःखितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् बद्ध्वा गले यमभटा बहुतर्जयन्तः कर्षन्ति यत्र भवपाशशतैर्युतं माम् एकाकिनं परवशं चकितं दयालो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीपते कमलनाभसुरेश विष्णो यज्ञेश यज्ञमधुसूदन विश्वरूपा ब्रह्मण्यकेशव जनार्दन वासुदेवा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयामवलम्ब्य तिष्ठन् वामेतरेण वरदाभयपद्मचिह्नं लक्ष्मी नृसिंह मम देहि अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैर्महाबलिभिरिन्द्रियनामधेयैः मोहान्धकारकुहरे विनिपातितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् प्रह्लादनारदपरपुण्डरीका व्यासादिभागवतपुङ्गवहृन्निवासा भक्तानुरक्तपरिपालनपारिजाता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मी नृसिंहचरणाब्जमधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुवि शङ्करेण एतत् पठन्ति मनुजा हरिभक्तियुक्ताः ते यान्ति तत्पदसरोजमखण्डरूपम् इति श्रीमत् गोविन्दभगवत्पादा शिष्या श्रीमत् शङ्करभगवत्पादविरचितं श्रीलक्ष्मीनृसिंहकरुणारसस्तोत्रं सम्पूर्णम्।